గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందు చూసి తర్వాత మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ నెలలో గోచారం రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే శ్రమకు తగ్గ ఫలితం అయితే ఈ నెలలో కనపడుతుంది. బంధువుల నుంచి సహాయ సహకారాలు, శుభవార్తలు వినిగే అవకాశం కనపడుతుంది. అయితే బాగా మంచి మీ టాలెంట్ని మీ స్కిల్స్ని బాగా నిరూపించుకోగలుగుతారు. ఎదగాలన్న తపన, సక్సెస్ అవ్వాలన్న తపన ఈ నెల మీలో బ్రహ్మాండంగా కనపడుతోంది. వ్యాపారం విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారాల్లో మార్పు తీసుకురావడం కానీ, ధనలాభం పొందడం కానీ బ్రహ్మాండంగా కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు, అలాగే అనవసరమైనటువంటి వృధా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే డబ్బులు కూడా మిగులుతాయి. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం ఇది అవసరమా అనవసరమా 1-10 సార్లు ఆలోచించుకుని కొన్నట్లయితే మీకు డబ్బులు చాలా బాగా మిగులుతాయి. తద్వారా మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ అప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు సులువుగా దానికి సంబంధించి బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. తద్వారా వ్యాపారాలు చేయొచ్చు, వాహనాలు కొనవచ్చు. ఇక నిరుద్యోగులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. రికమెండేషన్ల ద్వారాను లేదా కొన్ని రకాల అవకాశాల ద్వారా వస్తున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగంలో అనుకూలమైనటువంటి మార్పు అయితే కనపడుతోంది. ఎప్పటి నుంచో వివాదాలు ఇరుక్కున్న వాళ్ళందరికీ వివాదాల నుంచి బయటపడే అవకాశం ఈ నెలలో కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతో శారీరకంగా కలవడం, సుఖాన్ని అనుభవించడం, బయట ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడడం, ఎక్కువగా సరదాగా సంతోషంగా కుటుంబ సభ్యులతోటి ఫ్రెండ్స్ తోటి తిరగడానికి ఇష్టపడడం బాగా ఎక్కువగా చేస్తారు. భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. కాకపోతే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం 1-10 సార్లు ఆలోచించుకునే పెట్టండి. లేదా జాతకం ఖచ్చితంగా చూపించుకుని బలం ఉంటేనే పెట్టండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా ఏ పని చేసినా అది సక్సెస్ అవుతాం. అందునే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం. దాన్ని బట్టి లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశ నడుస్తే తెలుస్తుంది. అవసరం ఏదైతే పరిహారాలు చెప్తాం, చేయించుకుంటుంటే మీకు తిరుగు ఉండదు. అది వివాహానికి, సంతానానికి, లేదా వృత్తికి, వ్యాపారాలకి అన్నిటికీ కూడా జాతకంలో పర్సనల్ జాతకంలో ఉండే లగ్న బలం ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. ఇంకా కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, కుటుంబ సభ్యులతో ప్రేమ అనురాగాలు పెరగడం కానీ, అన్నదమ్ములతో వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ, అలాగే ఆస్తులు సంక్రమించడం కానీ, పార్టీషన్లు జరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అంటే డబ్బులు సంపాదించగలగడం, ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడం యోగిస్తోంది. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ, లేదా వివాహం విషయంలో ఆటంకాలు తొలగడం కానీ బాగా కలిసి వస్తుంది. పిల్లలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పిల్లల ఆరోగ్యానికి, పిల్లల యొక్క వివాహాలకి, ఉద్యోగాలకి, లేదా పిల్లలు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే సపోర్ట్ చేయడం కానీ, ఇలాగేంటంటే సంతానానికి సంబంధించినటువంటి సపోర్ట్ మీ వల్ల ఉండబోతోందని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానపు ఆలోచన తగ్గడం, వివాహం కోసం ఇంట్లో చెబితే ఒప్పుకోవడం, అలాగే ఇద్దరి మధ్య కలయికలు కనపడుతున్నాయి. అలాగే గొప్ప వ్యక్తులుగా మారడం కానీ, ఆదర్శవంతంగా జీవించడం కానీ, మంచి లక్షణాలు అలవాటు చేసుకోవడం కానీ కనపడుతుంది. రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు పొందడంతో పాటుగా ఉన్నటువంటి పదవుల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ప్రాజెక్టులు మంచివి రావడం, సక్సెస్ రేట్ పెరగడంతో పాటుగా విజయాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుందని చెప్పచ్చు. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. ఎవరైనా ప్రమాదంలో ఉన్నా, సమస్యలో ఉన్నా దయార్థ హృదయంతో ఆదుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అనుకున్నది సాధించడానికి కూడా బాగా కష్టపడతారు. అన్ని రంగాలలోనూ కూడా ఎదగాలన్న తపన, ఏదో సాధించాలన్న తపన, కృషి, పట్టుదల బ్రహ్మాండంగా పెరుగుతాయి. అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా,
లేదా మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్న చక్కని లాభాలు పొందగలుగుతారు. విద్యలో కూడా చక్కని ప్రతిభ గుర్తింపు ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే తల్లిదండ్రులతో జాగ్రత్తగా మాట్లాడడం, కాలేజీలో పేరు తెచ్చుకోవడంతో పాటుగా విద్యార్థులకి టాలెంట్ని స్కిల్స్ని డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ప్రయోగాలు చేయగలుగుతారు, విజయాలు కూడా పొందగలుగుతారని చెప్పచ్చు. దూర ప్రయాణాలు, బంధువులతో ప్రయాణాలు లాభిస్తాయి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీర్చడానికి చాలా కృషి చేస్తారని చెప్పచ్చు. శారీరక అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, ఆరోగ్యంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడం పూర్తిగా, రాత్రి తొందరగా పెందరాడే పడుకోవడం, సెల్ ఫోన్ చూడకుండా పొద్దునే తొందరగా లేచి ఎక్సర్సైజులు కానీ వ్యాయామం కానీ చేయడం, ఒక పావుగంట మెడిటేషన్ చేస్తూ సమయాన్ని తింటూ ఉన్నట్లయితే మీకు ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. అలాగే ఎంతటి కష్టాన్నైనా సరే తట్టుకుని విజయాన్ని పొందగలిగే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. వాక్పటిమ అంటే చక్కగా మాట్లాడగలుగుతారు. అలాగే విరక్తి ఆలోచనలు తగ్గించుకుని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెంచుకోగలుగుతారు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే దంపతుల మధ్య అనుబంధం పెరగబోతోంది. పరోపకార స్వభావం వల్ల ఆనందం కనపడుతోంది. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చక్కని లాభాలు కనపడుతున్నాయి. అందరితోటి కూడా స్నేహభావము, మిత్రత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో విశేష కీర్తి, గౌరవ మర్యాదలు లభించబోతున్నాయని చెప్పచ్చు. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట చక్కని ఎదుగుదల, మార్పు కనపడుతోంది. అలాగే విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. వివాహం కుదరని స్త్రీ పురుషుల వివాహ యోగ్యత, సంతాన ప్రయత్నం చేసేవారికి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వారికి సంతాన యోగ్యతతో పాటుగా కొత్తగా ఇల్లు కొనడం కానీ కట్టడం కానీ కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వపరమైన గృహ పథకాలు పొందడంతో పాటుగా డబ్బుల సంపాదన బాగా పెరుగుతుంది. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అనుకూలంగా కనపడుతోంది. అయితే నరదిష్టి, నరఘోష బాగా ఉండడము, వృధా ఖర్చులు, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడంతో పాటుగా నమ్మక ద్రోహాలు, మోసాలకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంచెం మనశ్శాంతి లేకపోవడం, మెంటల్ స్ట్రెస్ పెరగడం కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి పర్మిషన్ రావడం, లోన్ రావడం జరుగుతుంది. వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. వాహన సౌఖ్యం కనపడుతోంది. వాహనాలు మార్చడం, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లోనూ లేదా ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, పాలసీలు కట్టడానికి చాలా అనుకూలంగా ఈ నెల కనపడుతోంది. ప్రేమించిన వ్యక్తులకు మీ మనసులో ఉండే ప్రేమని వ్యక్తపరిస్తే కనుక వాళ్ళు ఒప్పుకుంటారని చెప్పొచ్చు. అలాగే దంపతుల మధ్య సమస్యలు తొలగుతాయి. అలాగే స్నేహితుల వల్ల ధనం కలిసి రావడం కానీ, స్నేహితుల యొక్క సలహాలు మీకు పనికిరావడం కూడా కనపడుతుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బలపడతాయని చెప్పొచ్చు. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టినట్లయితే బ్రహ్మాండంగా డబ్బులు కూడా మిగులుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారస్తులకు లాభాలు కనపడుతూ ఉన్నాయి. మీ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా పెంచడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా బాధ్యత వహించే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఎక్కువగా అందరితోటి కూడా సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతారు. వ్యవసాయదారులు కూడా పంట లాభాలు, ఆదాయం పెరిగే అవకాశం కనపడుతుంది. వ్యాపార విషయంలో కూడా కొత్త మెళుకులు నేర్చుకోగలుగుతారు. వ్యాపార మార్పులు తెచ్చుకోగలుగుతారు. అయితే అంతర్గత శత్రువులు, నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్త. మీరు సంపాదించినటువంటి డబ్బుల్ని వృధా ప్రయాణాలు, వృధా ఖర్చుల కోసం, దుబారా కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి కొత్త కంప్యూటర్ పట్ల ఆసక్తి, అలాగే కోర్సులు బాగా నేర్చుకోగలను. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా అభివృద్ధి, నేర్చుకున్నటువంటి చదువుని చక్కగా వినియోగించుకోవడంతో పాటుగా పరీక్షా ఉత్తీర్ణత, అగ్రికల్చర్, ఆక్వాకి సంబంధించినటువంటి రంగాల్లో విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. విదేశాల్లో చదువుకోవాలని తప్పడంతో పాటుగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి కూడా కనపడుతోంది. విదేశాల్లో గృహయోగం కూడా కనపడుతోందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా ప్రముఖులతో పరిచయం, మీకు ఉద్యోగంలో అభివృద్ధి, ఉద్యోగంలో స్వల్ప ఆదాయం పెరిగే అవకాశాలు, అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో తప్పులు సరిదిద్దుకోవడంతో పాటుగా తెలివితేటలతో ఉద్యోగ కార్యాలయాల్లో ఎన్నో సమస్యలు పూరించగలుగుతారు. ఉద్యోగంలో చక్కని అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకి నడవడిక మారుతుంది. ఉత్సాహంగా కాలం గడుపుతారు. దేవతారాధనలు చేస్తారు. భర్తకి సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త అవకాశాలు పొందగలుగుతారు. అలాగే మీలో ఉండే మంచి మార్పు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయడంతో పాటుగా ఆన్లైన్ పరమైనటువంటి ఏదైతే సోషల్ మీడియా ఉందో దాన్ని చక్కగా వినియోగించుకుని వ్యాపారాలు చేసినట్లయితే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వడ్డీ తాకట వ్యాపారస్తులు కూడా చక్కగా లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్న లేచే ఓ పావుగంట సేపు దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో మీ పనులు నిమగ్నం అవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీ అందరికీ శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా,
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.